ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆసక్తి రైతుల్లో కనిపిస్తున్నా అవసరమైన జీవ వనరుల కొరత ప్రతిబంధకంగా మారుతోంది. ఈ పరిస్థితిని 7 ఏళ్ల క్రితమే గుర్తించిన ఆ రైతు ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని స్థాపించారు. వనరులు తయారు చేసి పంపిణీ చేయడమే కాకుండా తయారీ పద్ధతులపై రైతులకు ఉచితంగా శిక్షణ కూడా అందిస్తున్నారు. ఆయన సేవలకు తాజాగా జాతీయ స్థాయిలో ఇకోవాస్ సంస్థ అందించే జైవిక్ పురస్కారం దక్కింది. రసాయనాల వినియోగం పెరిగి భూసారం తగ్గడంతో పాటు ఆహార ఉత్పత్తులు విషతుల్యంగా మారుతున్న తరుణంలో రైతులు సేంద్రియ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కొన్నేళ్లుగా పెట్టుబడి రహిత ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నా దానికి అవసరమయ్యే జీవవనరుల లభ్యత తక్కువగా ఉంటోంది. ఈ కొరతను గుర్తించిన ఏలూరు జిల్లా గుండుగొలనుకుంటకు చెందిన రైతు గోపాలకృష్ణమూర్తి 2018లోనే ప్రకృతి వనరుల కేంద్రాన్ని స్థాపించారు. ఇందులో ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల వనరులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. అస్త్రాలు, కషాయాలు, ద్రావణాలు, జీవామృతాలు పెద్ద మొత్తంలో తయారు చేసి ఏడాది పొడవునా సేంద్రియ సాగు చేసే రైతులకు సరఫరా చేస్తున్నారు. ఏలూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరులు అన్న శిక్షణా కేంద్రం అనేది నేను 2018 నుంచి కూడా ప్రారంభించాను. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రాల స్థాయి వరకు కూడా రైతుల్ని మోటివేట్ చేసుకుంటా మనం చేసే ప్రతి కషాయంలో కూడా వాల్యూ ఎడిషన్ పెంచుకుంటా విపరీతమైన పురుగు మందులు ఎక్కువ డోసేజ్ వాడి పంటలు నష్టపోతున్న తరుణంలో ఈ వైరస్లను తట్టుకునే విధానం రసాయనాల్లో లేదు, ఈ కషాయాల్లో ఉంది అని చెప్పేసి నిరూపించే విధంగా కూడా నేను పోటీ పడి మరి గత 6 ఏళ్ల మట్టి కూడా చేసే విధానంలో బెంగళూరులో జరిగిన జేబికా అంటే ఈకోవాస్ సంస్థ వారు జేబికా అవార్డులు 5 years సందర్భంగా నాకు వారు ప్రవేశపెట్టిన 12 రకాల కేటగిరీలు ఉన్నాయండి. ఆ 12 రకాల కేటగిరీలో కూడా ఒకటి బయో ఇన్పుట్ సెంటర్. ఈ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరులు అండ్ శిక్షణా కేంద్రానికి మరి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగిందండి. వనరులు తయారు చేయడమే కాకుండా తోటి రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తున్నారు గోపాలకృష్ణమూర్తి. ఆసక్తి ఉన్నవారికి తన వనరుల కేంద్రంలోనే కషాయాలు, ద్రావణాలు తయారు చేయడంపై ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. లాభాపేక్షతో కాకుండా భూమిని తిరిగి సారవంతం చేయగలన్న తపనతో ఆయన పనిచేస్తున్నారు. పూర్తి నాణ్యతతో వనరులను తయారు చేయడంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో విలువను జోడించి ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన ఇకోవాస్ సంస్థ జీవవనరుల తయారీ, నిర్వహణ విభాగంలో గోపాలకృష్ణమూర్తికి జైవిక్ పురస్కారాన్ని అందజేసింది. గత నెల 22న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన పురస్కారం అందుకున్నారు. బయో ఇన్పుట్ సెంటర్ అంటే ఇవాళ మ్యాన్ పవర్ ఎక్కువైపోయి ప్రతి రైతు కూడా వ్యవసాయం చేస్తాడు కానీ అతనికి ఆవు లేదు. ఆవు లేకుండా అతనికి కషాయాలు కావాలి, ద్రావణాలు కావాలంటే ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ నుంచి అంటే NPM షాపుల నుంచే సప్లై. అంటే ఎవరైనా సరే రైతులు ఇవాళ ఏంటంటే 2021 నుంచి కూడా ప్రతి రైతు కూడా ఒక మార్గానికి వచ్చాడు. వైరస్లు తట్టుకుంటాకి సేంద్రియ వ్యవసాయంలోకి వెళ్ళాలి. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏంటంటే రైతుల్ని ఎక్కువగా కూడా ప్రకృతి వ్యవసాయం కౌలు రైతులను కూడా మార్చే దిశగా కూడా మేము ప్రయత్నించాము. అందులో ఇది సక్సెస్ గా వెళ్లమెట్టి మాకు ఈ యొక్క జైవిక్ అవార్డు అనేది ఫస్ట్ ప్రైజ్ రావటం జరిగిందండి. నేను చేసే విధానంలో నవధాన్యాలు, అక్కడి నుంచి ఈ పంటకు కావాల్సిన ట్రాప్స్, అక్కడి నుంచి కషాయాలు, ద్రావణాలు కూడా మేము విరివిగా రైతుల్ని, ఎందుకంటే మాకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు అంటే నా వనరుల కేంద్రం నుంచి గత 5 ఏళ్ల నుంచి కూడా కొంతమంది రైతులతోటి 40 మందికి, 50 మందికి, 100 మంది లోపు కూడా నా వనరుల కేంద్రంలో వచ్చిన ఆ ఇన్కమ్ తోటి అక్కడ నేను 10 మందిని పోషించుకుంటా విస్తృతంగా అంటే ప్రకృతి వ్యవసాయ విధానం ముందుకు తీసుకెళ్లాలి అన్న విధానంతో ప్రయత్నం కొనసాగించాము. రైతులు రసాయనాల వాడకాన్ని క్రమంగా తగ్గించి సేంద్రియ సాగు వైపు మళ్లడం వల్ల భవిష్యత్తు తరాల వారికి మంచి ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని అందించిన వారవుతారని గోపాలకృష్ణమూర్తి అంటున్నారు.